త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధముగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు మనకి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును చేకూర్చి మనకి గృహాల్లో ఇటు విధముగా ఆయనను ఆరాధించినటువంటి భాగ్యము దేవుడు మరొకసారి మనందరికీ అనుగ్రహించున్నాడు. అందును బట్టి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాము. ఈ యొక్క దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన ఉచితమైనటువంటి రెక్కల చాటున దేవుడు మనందరినీ కూడా భద్రపరిచున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధ సంస్కారపు ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 21వ పాట పాడుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 21వ పాట. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నీ సత్య సమాధ్యాత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, ఎల్ల లోకంబులు సృజించిన చల్లని తండ్రి, నాయుల్లమునని గొప్ప వింత లెల్ల సంత సిల్ల శోభిల్లదాలంచెదవు. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, వాసికేకిన పరమరాజని వాసమును విడినా, శ్రీయేసునాదుండను కుమార, దోషుల దోషంబులెల్లగాచి రక్షించినావు. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, ఆదరణ కారుండవగు శుద్ధాత్ముడా దేవా, యామోదనామమునంపబడి యేసు నాదుని సుబోధలెల్ల బోధపరచి పాదుకొల్పు. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, ఓ పితా సుత శుద్ధాత్మ ఒక్క దేవుడవు, ఎల్ల పాపులను రక్షింపమిగుల నొపికతో నా పదలు బాపి కృప చూపినావు. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదారి చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును
నీ నివాస స్థలంగా నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపెట్టున్నందుకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేతుని ఎందుకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మికిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంకు రావాలని ఉద్దేశించున్నాము కనుకను పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించినట్లు మనలను మనము శ్రద్ధతో పరిశీలించుట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపం నొప్పుకుందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగిందరో అటు వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరిశీలించుకుని ఎడలా మన యందు పాప మరణం తప్ప మరి ఏది కనబడదు. దీని నుండి మనం ఎంత మాత్రము తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడే మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాప మరణం మనం పొందవలసినదంతే అనిపించుటకు ఆయన మనుషుడు. ఆయన మనము మరి ఎక్కువగా దృఢంగా దీనిని నమ్మనట్లు ఆయన మన విశ్వాసం మన బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకంగా విధేయులైనట్లు తన రాత్రి భోజనం మన పరిశుద్ధ సంస్కారం నియమించెను. దీని యందు తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢంగా నమ్మచ్చు. ఎవడు రొట్టెను తిని పాత్రను త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వాని అందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడైయుండును. ఆయన మన అపరాధమును తమపడి మనం నీతిమంతులుగా తీర్చబడుటగా శిలువ మరణం నుండి లేపడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలను. మరియు దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వక వందమును చెల్లించచ్చు. ఆయన శిలువనెత్తుకొని ఆయన మనలను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు మరియు మనం దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వక వందమును చెల్లించచ్చు. మన శిలువను ఎత్తుకుని ఆయన వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించుకోలేను. ఎందుకైనా ఒకే రొట్టె పాలు పుచ్చుకొనొచ్చు, ఒకే పాత్రలను త్రాగుచున్నందున మనమందరం ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థింతుము. సర్వశక్తుల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టంగా తెలిసి ఉన్నవి. దాచిపడింది మరుగైనది లేదు. మేము నిన్ను పరిపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామను సరైన రీతిగా కనపరిచినట్లు మా హృదయాలోచన నీ పరిశుద్ధ ఆవేశమును పవిత్రపరచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించడి. సర్వశక్తుల దేవుని సముఖమునందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికంగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేస్తున్ననియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయంగా పాత్రనియు మీరు నిజంగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచు ఉన్నారా? యేసుక్రీస్తు పాపను రక్షించుటకు లోకమునకు వచ్చిననియు ఆయన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ పాపపరిహారం కలుగునని నిశ్చయముగా నమ్ముచు ఉన్నారా? అలాగైతే మీరు సకల పాపం నుండి ముక్తి పొందవలని ఆసక్తి కోరచ్చు. క్రీస్తు నిమిత్తం మీ పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని రూఢిగా నమ్ముచు ఉన్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మ విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉన్నట్లుగా జీవించు హృదయమందును ప్రవక్తనందును పవిత్రముగా ఉంటకు దినదినము ప్రయత్నించవాలని ఇచ్చించుకొనొచ్చు ఉన్నారా? అలాగైతే మనమందరం మోకరించి దేవుని ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. అందరం కలిసి చెప్పుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేస్తున్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలోను ఆంతరిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపమును మన్నించి కృపతో నా బలహీనతను తొలగించమని నిన్ను వేడుకొనుచు ఉన్నాను. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానమున మన పాప నుండి క్షమించుచు ఉన్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను
ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపమును సంపూర్ణముగా క్షమింపడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే అధికారం బట్టి పశ్చాత్తాపడిన విశ్వాసులకు నేను తెలియజేయనిదేమనగా, అటు వారి పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంతకాలం దేవుడు వారి పాపమును క్షమింపడు. మరియు కృపాదినము అంత ముందు తమ దుర్మార్గముల నుండి మలుకొనకి నిష్పశ్చాత్తాపం లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లా దేవుడు నిశ్చయముగా వారి దోషమును వారి మీదకి రప్పించును. త్రిత్వం తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందాము. ఓ ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను. రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నాకెంతకాలం విముఖుడివై ఉందువు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజ నకనిన్ను మహిని స్తుతించు
చున్నాము నిన్ను మహిమాతిశయమును మరిదలచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞత మెచ్చుచున్నాము. యేసు ప్రభువా పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుము. నిన్ను నమ్మిన వారందరికీ బలమైన ప్రభువా, మా ప్రార్థనను కరుణతో చిత్తగింపుము. మరియు మా మానవ స్వభావం బలహీనతను బట్టి నీవు లేనిది మంచిదేది చేయజాలము కనుక మేము నీ ఆజ్ఞను గైకొని మా తలంపులను క్రియలను నిన్ను సంతోషపరిచినట్లు నీ కృపా సహాయం దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడివై యుగములు జయించు పరిపాలించిన నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనొచ్చు ఉన్నాము. ఆమేన్. దయతో కూర్చున్నాను. దేవుని యొక్క లేఖన భాగాలను చదువుకుందాము. త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనం వరకు గల భాగము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచన ప్రారంభము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపుననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అది అతిశయింపలను. అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ముగించున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన
పత్రిక పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి 19వ వచనం వరకు గల భాగము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులొకటకు అపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అటివి మనుష్యులను నష్టములోనికి నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమునందు తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవం చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవదారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షముగా మనకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొని వలనని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును అద్వితుడునగు సర్వాధిపతి యొక్క కాలమందును ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూచినరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉందిగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమునందు నమ్మికించుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మికించుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలించువారునై ఉండవారని వారికి ఆజ్ఞాపించును. ఇంతటితో జనం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ముగించినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనము నుండి 21వ వచనం వరకు గల భాగము. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనం వరకు గల భాగము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఈ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా, ఆయన ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడూ నియమించునని అతనితో చెప్పాను. మరియు ఆయన వానితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకున్నాను. అయితే దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడును కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగుననే ఇండునని చెప్పాను. ఇంతటితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ముగిచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అదే విధంగా మనందరము కలిసి నీకే విశ్వాస ప్రమాణము మనందరము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తుల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనితక కుమారుడును అద్వితుడనగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగమెన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవుడు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యాకుమారి నుండి పరిశుద్ధాత్మను అవతరించి పుట్టి మనుషుడాయనని, కొంత పిలాదు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనుంది సమాధి చూడనని, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేటుకు తిరిగి మహిమతో వచ్చినని, ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని బయలువెళ్ళచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతియు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘము నమ్ముచున్నాను. పాప పరిహారంకే ఒకే బాప్తిస్మం ఒప్పుకొనుచు, మృతుల పునరుత్థానం కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయతో కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి మనమందరం కూడా సజీవ లెక్కలు ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క దినాన్ని చూడనటువంటి వారు మన మధ్యన అనేక మంది ఉంటుండగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా సంరక్షించున్నాడు. ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. గడిచినటువంటి వారము కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఆరాధనను రికార్డ్ చేయలేకపోయాము. చాలామంది ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీకు ఒంట్లో బాగాలేదా ఏంటని. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను క్షేమంగానే ఉన్నానని నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. మన యొక్క సహోదరి శ్రీమతి నయన గారు ఫ్రైడే నైట్ చనిపోయారని తెలిసింది. కార్యక్రమాల వల్ల రికార్డింగ్ అనేది చేయలేకపోయాము. అందువల్ల ఎవరికి అయితే ఈ యొక్క త్రిత్వ కాలంలో మనము ప్రవేశించున్నాం. త్రిత్వము మొదటి ఆదివారం దినమున మనం గనక చదివినటువంటి లేఖన భాగాలు మనము చూసినట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ యొక్క విపత్తు, ఇది మన తరంలో అతి దారుణమైన విషాదంగా పరిగణలోనికి మనం తీసుకునవచ్చు. అయితే మహమ్మారి ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకప్పుడు ఇదే మన ఆఖరి దినమని మనం అనుకునేలాగా చేసింది. అయితే స్వచ్ఛందంగా కొంతమంది తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తాము చేయగలిగినంత కోవిడ్ పేషెంట్లకి, వ్యాధిగ్రస్తులకి అనేకమైన రూపాలలో సహాయపడుతూ వస్తూ ఉన్నారు. ఎవరు లేనటువంటి వారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం, వారికి ఆహారము సమకూర్చడం, లేకపోతే మందులను
మెడిసిన్స్ను వారికి అందించడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యాధికి గురైనటువంటి వారు అనేక మంది వారి యొక్క గృహాల్లోనే ఐసోలేట్ అయి ఉండడంతో వారికి పరిచర్య చేయడానికి ఎవరు కూడా వారి యొక్క గృహాల్లో లేనటువంటి వారిని సైతము అనేక మంది వారి యొక్క మానవతా దృక్పథంతో వారికి ఆహారం పెట్టడం, ఇలా అనేక రకాలుగా సహాయపడుతూ మానవత్వాన్ని చాటుకున్నటువంటి వైనం మనము చూస్తున్నాం. అయితే చనిపోయినటువంటి వారికి కూడా అనేక మంది వారి యొక్క బంధువులు, వారి యొక్క సొంత వారు నా అనుకున్న వారిని వదిలివేస్తుంటుంటే అనేక మంది మానవత్వంతో వారి యొక్క అంతిమ సంస్కారాలు కూడా చేసినటువంటి వారు లేకపోలేదు. గడిచినటువంటి కాలంలో ఒక మ్యాగజైన్లో చూసినట్లయితే ఒక ఊర్లోనంటండి ఒక మొట్టమొదటిగా తల్లి చనిపోయిందంట. తల్లి అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి కోవిడ్తో చనిపోయాడు. వారు 3 పిల్లలు, ఆడబిడ్డ పెద్దది 15 సంవత్సరాలు. అయితే తండ్రి గారిని దహన సంస్కారాలు చేయడం కొరకు, లేకపోతే అంతిమ సంస్కారం చేయడం కొరకు పోడ్చడానికి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక్క గ్రామస్తులు కూడా ఎవరు కూడా వారికి సహాయం చేయలేదండి. ఆమె యొక్క ఇంటి ప్రాంగణంలోనే కొంచెం దూరంలో ఆమె గొయ్యి తీసుకొని వాళ్ళ నాన్నగారిని గోతులో పాతిపెట్టడం జరిగింది. ఆమె ఒక్కరితే. 3వ రోజున వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు వారు చేసినప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి వారందరూ కూడా 150 మంది వరకు భోజనానికి వచ్చారటండి. ఆ అంతిమ కార్యక్రమానికి ఒక్కరు కూడా రానటువంటి వారు 3వ దినాన్న ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ పెట్టుకునేటప్పుడు, కృతజ్ఞత కూడిక పెట్టుకునేటప్పుడు 150 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళారంటండి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మానవులు ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వచ్చి భోజనం చేసి వెళ్ళినటువంటి వారు మామూలుగా వెళ్ళారంటే ఆ తండ్రి బాలినప్పుడు వారికి ఇచ్చినటువంటి అప్పును ఎప్పుడు ఇస్తామని చాలా వేధించారంట. వేధించి ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు, లేకపోతే ఆస్తి కావచ్చు, అక్కడ ఎంతమంది అయితే ఎంత ఇచ్చారో వారందరూ కూడా లెక్క కట్టుకొని ఏది దొరికితే అది పట్టుకుని వారు వెళ్ళిపోయారంట. మానవత్వం లేనటువంటి స్థితిలో కొంతమంది జీవిస్తూ ఉంటున్నారు. అయితే చాలామంది వారు దాచుకున్నటువంటి మొత్తాన్ని కూడా మహమ్మారికి గురైనటువంటి వారికి సాయం చేయడానికి వెచ్చిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. అనేక మంది ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు, లేకపోతే గ్రాసరీస్ అందిస్తున్నారు, వెజిటేబుల్స్ అందిస్తున్నారు, హాస్పిటల్ ఖర్చులు ఇస్తున్నారు. అనేక మంది వారు ఎంతో సమకూర్చున్నటువంటి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క సొమ్మును వారు ఖర్చు పెట్టుకోకుండా వారు ఇతరులకు సహాయం చేస్తూ మానవత్వాన్ని తెలియచేస్తున్నారు. ఈ విధంగా మనలో ఒక ఉత్తమమైన దాన్ని ఈ యొక్క మహమ్మారి ఇక్కడ బయట పెడుతూ ఉన్నది. అయితే ఇంకొక కోణంలో కనుక మనం చూసినట్లయితే పేదవాడు అయిపోతుంటే మహమ్మారి వల్ల, కానీ ధనవంతులు మాత్రము ఇంకా ధనవంతులు అవుతున్నారంటండి. ఇంకో కోణంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒక ప్రక్క పేదవారు కనీస వైద్య సదుపాయాలు లేనటువంటి స్థితిలో ఉంటుంటే, కానీ ధనవంతులు వారి యొక్క సంపదను అధికమైనటువంటి రెట్టింపులు పొందుకుంటున్నారంట, లాభాలు పొందుకుంటున్నారంట. కనుక ఇక కోవిడ్-19 వచ్చిన తర్వాత అది మొదటి సంవత్సరము ప్రపంచంలోని 2,365 మంది కోటీశ్వరులు వారి యొక్క సంపదను $4,000 లక్షల పెంచుకున్నారంటే. ఇక కోవిడ్ వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 2,365 మంది కోటీశ్వరులు వారి యొక్క సంపదనంట $4,000 లక్షల వారు పెంచుకున్నారంట. అది వారు ఆ యొక్క అదృష్టమో ఏంటో మనకు తెలియదు, కానీ 54% వృద్ధి చేసుకున్నారంటే వారి యొక్క సంపదను.
ఎప్పటి నుంచి అంటే మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యలో ప్రపంచంలో అత్యంత సంపద అది 2365 మంది ధనికులు వారి యొక్క సంపదను $4,000 లక్షల పెంచుకున్నారు. అయితే ఇందులో ప్రప్రథమమైనటువంటి కోటేశ్వరుడు బిలీనియర్ జెఫ్ బోజెస్ అనేటువంటి ఆయన ఈ యొక్క $1,300 కోట్ల నుండి $178 కోట్ల ఈయన యొక్క సంపద పెరిగిందంట. ఆక్స్ఫర్డ్ నివేదిక ప్రకారం భారతీయులు కుబేరులు ఈ యొక్క లాక్డౌన్ సమయంలో తమ యొక్క ఆస్తులను 35% పెంచుకున్నారంట. ఓన్లీ మన యొక్క భారతీయులు మాత్రమే. మన భారతీయుల్లో కుబేరులు అంటే మనకి ఇద్దరు గుర్తొస్తారు. ఒకరు రిలయన్స్ అంబానీ అయితే ఇంకొకరు అదాని. వీరు ఇరువురు కూడా ఈ యొక్క లాక్డౌన్ సమయంలోనంట తమ ఆస్తిని 35% పెంచుకున్నారంట. అంటే $3,000 లక్షల పెరిగింది వారి యొక్క ఆస్తి. 24% మంది భారతీయులు నెలకి $3,000 మాత్రమే సంపాదించగలుగుతుంటే, కానీ వీరు మాత్రము వారు గంటకు 90 కోట్ల సంపదను వారు ఆర్జిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ నివేదిక ఇది ఇక తెలియచేస్తున్నది. అయితే ఇండియాలో మొదటి 11 మంది కోటీశ్వరుల యొక్క సంపదను కనుక మనం చూసినట్లయితే ఇండియాలోనంటండి వారి యొక్క సంపదతోటి వచ్చే 10 సంవత్సరాల్లో కూడా వైద్యం ఎక్కడైతే వైద్యం అందించాలో ఈ యొక్క భారతదేశం అంతా కూడా 10 సంవత్సరాలు కూడా వారికి వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చండి. అంత ధనం వారి దగ్గర ఉంటున్నది. అంతేకాకుండా ఈ 40 కోట్ల మంది కార్మికుల్ని వారు పేదరికం నుండి విడుదల కలిగించేంత సొమ్ము వారి దగ్గర ఉంటున్నది. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. అయితే ఈరోజు చదవబడినటువంటి ఇక లేఖన భాగము ఇక దీనికి చాలా రిలేటెడ్గా ఉన్నది. చాలా రిలేటెడ్గా ఉంది. పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌరును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపురనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపులను, అటు వారిలో నేను ఆనందించువాడనని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అతిశయం. ఈరోజు అతిశయం అనేటువంటి అంశం మీద దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతిశయం అనగా గర్వము. గర్వము నాశనానికి నడుపుతూ ఉంది. ఇక్కడ సప్త పాపాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రప్రథమైనటువంటి పాపము గర్వము. ఈ యొక్క గర్వము 2 రకాలుగా మనం చూడవచ్చు. 2 టైప్స్ ఆఫ్ గర్వాలు. మొట్టమొదటిది లోకానుసారమైనటువంటి గర్వము, రెండోది దేవుని అందలి గర్వము. లోకానుసారమైనటువంటి గర్వాన్ని కనుక మనం చూసి ఇందులో నేనే, నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది, నాకు అనేటువంటి ఈ యొక్క భావనలు మనము చూడవచ్చు. అహం బ్రహ్మస్మి ఉపనిషత్తులు, వేదాలు మనం చూసినట్లయితే ఇది మనము గమనించవచ్చు. అయితే గర్వము లేనటువంటి మానవుడు ప్రపంచంలో ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయాన్ని యొక్క గర్వం అనేది మానవుల్లో నుండి బయటపడుతూ ఉన్నది. అతిశయం అనేది ఉండడం అనేది మంచిదే, కానీ బాగా ఎక్కువగా ఉంటేనే అది నాశనానికి నడుపుతుంది. అయితే కొంతమందిలో ఈ యొక్క గర్వము వారి యొక్క మాటల్లో మనకి కనిపిస్తుంటుంది. ఈ యొక్క గర్వం అనేది వారి యొక్క మాటల్లో కనిపిస్తుంది, లేకపోతే వారి యొక్క చూపుల్లో కనిపిస్తుంటుంది, వారి యొక్క చూపుల్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం వీడి గొల్లంతా పొగరేరా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే,
అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటున్నాడు. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములని ఇక్కడ చెప్తున్నాడు. అయితే గర్వములో నిండినప్పటికీ వారంగా ఉన్నామేమో. మనం ఏ గర్వంతో నిండి ఉన్నాం అంటే దేవుని అందరి గర్వంతో నిండి ఉన్నామా, లేకపోతే లోకానుసారమైనటువంటి గర్వంతో నిండి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని అందరి అతిశయము, దేవుని అందరి గర్వం వారంగా ఉండాలి అంటే ఇక్కడ మనము చూడొచ్చు. ఎందుకంటే ఇది దేవుని అందరి గర్వము, అది మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. అదే లోకానుసారమైనటువంటి గర్వం అయితే ఇది మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది. కనుక దేవుని అందరి అతిశయించే వారంగా మనం ఉండాలి. దేని యందు మనం అతిశయిస్తున్నాం, ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయిస్తున్నామో అది మన నుండి దూరం అయిపోతూ ఉన్నది. కానీ లోకపరమైనటువంటి అతిశయాల్లో ఈ లోకానుసారమైనటువంటి గర్వంతో నిండి ఉంటున్నామేమో. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం గ్రంథంలో కయ్యను హేబెల్ని కనుక మనం చూసినట్లయితే వారిరువురు కూడా అన్నదమ్ములే, ఒకే కడుపున పుట్టినటువంటి బిడ్డలే. కానీ వారి యొక్క అర్పణలో తేడా ఉన్నది, వారి యొక్క ఆలోచనలో తేడా ఉన్నది. కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. హేబెలు అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు కయ్యనుకు గర్వం వచ్చింది. లోకానుసారమైనటువంటి అర్పణ అతను అర్పించాడు. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణను హేబెలు అర్పించినప్పుడు కయ్యని వలె గర్వపడుతున్నాము, కయ్యని వలె మనము గర్విస్తున్నామేమో. మనకి ఎటువంటి గర్వం కావాలంటే దావీదుకున్నటువంటి గర్వం మనకు ఉండాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 20 అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదామని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. నిజమే, దావీదు దేవుని అందరి గర్వాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. చాలామంది మనలో వారికి ఉన్నటువంటి గుర్రాలను బట్టి లేకపోతే రథాలను బట్టి అంటే వారి యొక్క స్థితిని బట్టి వారు గర్విస్తూ ఉంటూ ఉన్నారు. కనుక వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి అంతస్తులను బట్టి కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సంపాదన బట్టి కావచ్చు, వారు అతిశయిస్తూ ఉన్నారు. అదే ఇక తిమోతి ఆ పత్రిక పాఠ్యభాగంలో కూడా మనం చూడొచ్చు. ఈరోజు చదివినటువంటి పత్రిక పాఠ్యభాగంలో మన యొక్క అతిశయం ఏముంటుంది, మన యొక్క అతిశయము మంచిదా కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. కనుక కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నట్టున్నాడు. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుడని యెహోవా నామమును బట్టి నేను అతిశయిస్తాను అంటున్నాడు. కనుక నీవు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? ప్రేసంగమా, మనము దేనిని బట్టి అతిశయిస్తున్నాం? మనకున్నటువంటి స్థితిని బట్టి మనం అతిశయిస్తున్నాము, మనకున్నటువంటి సంపదను బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే వెనుకున్నటువంటి ఆస్తిని బట్టి మనము అతిశయిస్తున్నామా? దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? కనుక దావీదు అంటున్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఫరోను మనం చూసినట్లయితే ఆయనకున్న గౌరవం బట్టి, ఆయనకున్నటువంటి రథాలను బట్టి అతిశయించాడు. ఏమయ్యాడు ఫరో? హేరోదు కూడా అతిశయించాడు. నేనుండగా వేరొక రాజు పుట్టడం ఏంటి? గర్వం నాశనానికి నడుపుతుంది. ఈ యొక్క గర్వంతో మనం నిండి ఉంటాం, ఈ యొక్క అతిశయంతో మనం నిండి ఉంటున్నాం. కనుక రాజులైన అనేకులు దేవుని యొక్క మాటను లెక్క చేయలేనటువంటి వారు, దేవునికి విరోధముగా పనిచేసినటువంటి రాజులు అనేక మంది నాశనం అయిపోయినట్టు మనము చరిత్రను మనము చూస్తున్నాం. అతిశయం అనేది ముఖ్య కారణం ఏమిటంటే, అతిశయానికి గల ముఖ్య కారణం ఏంటంటే అవిధేయత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు అతిశయంలో నాశనం అనేది వస్తుంది. కనుక మనలో దేవుని యందు అవిధేయత మనము చూపిస్తున్నామని, దేవుని ఎడల మనం చూపించవలసినటువంటి భక్తి శ్రద్ధలు మనలో లోపిస్తున్నాయి. కనుక దేవుడిచ్చినటువంటి స్థితిని వాటన్నింటిని కూడా మనము మర్చిపోతున్నాం మేము. కనుక ఏ స్థితిలో మనం ఉంటున్నాం? ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక యవనస్తుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని కుటుంబ పోషణ నిమిత్తం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయ్యాడు. ఏ ఉద్యోగం అంటే బొగ్గు గనుల్లో ఉద్యోగము చేస్తున్నాడు. అయితే ప్రతి ఆదివారం కూడా దేవునికి సన్నిధి మాత్రము మానేటువంటి వాడు కాదు. ఆ ఓనరు పనికి ఆదివారము రమ్మన్నా సరే, నేను రాను అయ్యగారు, నేను రానండి, నేను దేవునికి సన్నిధికి నేను వెళ్ళాలని క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం కూడా వెళ్ళి వారి యొక్క టైప్స్ను, ఆ యొక్క దశమ భాగాలను కూడా క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి వాడు అండి. సో ఈ యొక్క యజమానుడి యొక్క కన్ను వీడి మీద పడి నమ్మకంగా పనిచేస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. సో యజమానుడు అనుకున్నాడంట, ఇతన్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి మనము తీసుకుని రావాలి. అయితే ఆ యజమానుడు వేరే బిజినెస్ని ప్రారంభించాడు. అయితే రెండు చూసుకోలేక ఈ యొక్క పనిని ఈ యొక్క యవనస్తుడికి అప్పగించాలని అనుకున్నాడంట. అనుకొని అతన్ని పిలిపించి, నిన్ను దీనంతటికీ కూడా అధికారిగా నియమిస్తున్నాను అన్నప్పుడు తను ఎంతగానో సంతోషించాడంట. దేవుని దగ్గర కూడా వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి పాస్టర్ గారితో ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకొని ప్రార్థన చేసుకొని దేవుని యందు ఎంతో ఆనందించాడంట. అయితే ఈయన అధికారిగా వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా దేవునికి సన్నిధికి వెళ్ళడము తగ్గించేసాడంట. ఎంత కష్టం వచ్చినా, లేకపోతే ఎంత గాలివాన వచ్చినప్పుడు కూడా ఆదివారం అనేటప్పటికి చర్చి మానేటువంటి వాడు కాదంట. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు ఒకరోజు ఇతన్ని కలవడానికి వస్తే మీట్ అవ్వడానికి ఖాళీ లేదన్నాడు. కలవడానికి ఖాళీ లేదన్నాడు. అయితే పాస్టర్ గారు అప్పటి వరకు కూడా అతను డ్యూటీ నుంచి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు దాకా కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నాడంట. వెయిట్ చేసిన తర్వాత పాస్టర్ గారు అంటున్నారంటే, బాబు ఎందుకు రావడం లేదు చర్చ్ కంటే? అయ్యా నాకు కుదరడం లేదు పాస్టర్ గారు, అసలే సమయము లేదు నాకు, ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను నేను అని అన్నాడంట. అయితే ఎవరైతే వేరొక బిజినెస్ యజమానుడు ప్రారంభించాడో అందులో లాస్ అవ్వడం మొదలెట్టాడంట అతను. సో ఆ యొక్క బిజినెస్ లాస్ అయింది. ఇతను మరలా దాన్ని గెయిన్ చేసుకోవడానికి అతను ఇటువైపు రావడం మానేశాడంట. ఇతను పట్టించుకోవడం మానేశాడు. అయితే ఈ యొక్క యవనస్తుడు, ఈ యొక్క వ్యక్తి, ఇతను కూడా ఇక్కడ లాభాలన్నీ కూడా తగ్గిపోయి నష్టాల బాటలో కూడా వెళుతున్నాడంటే ఇతను. అయితే ఎంతలా ప్రయత్నం చేసినా అసలే లాభం అనేది రావడం లేదంట. అయితే ఈ యొక్క విషయము అతని యొక్క అధికారికి తెలిసి ఆ అధికారి ఏం చేశాడంటే ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. అంటే అధికార పోస్ట్ నుంచి తీసాడు. ఎందుకంటే నేను ఇంకా నీకు కూడా ఎంత జీతం ఇవ్వలేను, కావాలంటే నువ్వు ఒక పనివాడిగా చేస్తానంటే చేయనప్పుడు ఆ యొక్క స్థితి నుండి ఈ యొక్క స్థితికి వచ్చాడు. అయితే ఈ పని చేస్తానని ఆ యొక్క వ్యక్తి యవనస్తుడు ఒప్పుకున్నాడంట. అయితే అప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడు మరలా చర్చికి వెళ్ళడం ప్రారంభించాడంట. మొదటి వారం వెళ్ళాడంట, పాస్టర్ గారు అతనితో మాట్లాడలేదంట. రెండో వారం వెళ్ళాడంట, పాస్టర్ గారు మాట్లాడలేదు. ఇతను ఎంత ట్రై చేసినప్పుడు మాట్లాడడానికి పాస్టర్ గారు మాట్లాడలేదంట. మూడో రోజు పాస్టర్ గారు వెళ్తుంటే చేపట్టుకొని, అయ్యా నేను వస్తున్నాను కదా, ఎందుకు మాట్లాడడం లేదంటే, నాకు ఖాళీ లేదు, నేను ప్రార్థనకు వెళ్తున్నానని అన్నాడు పాస్టర్ గారు. సో మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పటికీ మనం దేవుడిని మర్చిపోతున్నాం. మనలో ఇక ఏదో తెలియనటువంటి గర్వం అనేది మొదలవుతూ ఉంటుంది. కనుక మనం దేవుడిని బట్టి, మనం దేవుడైన యెహోవా నామమును బట్టి మనము అతిశయించేటువంటి వారంగా ఉండాలి. కనుక మనము దేనిని బట్టి అతిశయిస్తున్నాం, అవిధేయత అనేది లోపిస్తున్నదో అప్పుడు అతిశయము నాశనానికి లోపడుతుంది. కనుక దేవుని యందు మనము అవిధేయత కలిగి మనం జీవిస్తున్నామేమో సంగమా, ఒకసారి ప్రియ బిడ్డల ఆలోచన చేద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు కూడా మనం చూసినట్లయితే హామాను, ఇక్కడ మొర్దెకైని మనము చూడొచ్చు. వారిరువురు కూడా ఇక ఆ యొక్క సారాంశాన్ని కనుక మనం చూసినట్లయితే హామాను మొర్దెకైని చంపడానికి ఒక ఉరికొయ్యను తయారు చేస్తాడు. అయితే ఎవరైతే ఈ తీసినటువంటి గొయ్యలు వారి పడతారు అన్నట్టు ఇక్కడ హామాను ఏం చేశాడు, అతన్ని మొర్దెకైని చంపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే రాజు నాకు తెలుసు, అందరూ నాకు తెలుసు, నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. కానీ ఇక్కడ హామాను ఎవరి కోసమైతే ఏర్పాటు చేసుకున్నారో వారికి వెళ్ళలేదు. కానీ హామాను మాత్రం ఆ ఉరికొయ్య మీదే ఉరి తీయడం జరిగింది. కనుక ఎవరి గర్భము వాడిని
నాశనానికి నడుపుతుంది. కనుక మనలో ఏ గర్వం ఉన్నది? లోకానుసారమైనటువంటి గర్వమా, లేకపోతే దేవుని అందులి గర్వమా? ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచెను. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ యొక్క అధికారం నాకు ఇవ్వడని వారిని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ సీమోను ఆ యొక్క పేతురు యోహాను దగ్గరికి వచ్చి అతని దగ్గర ద్రవ్యాన్ని పెట్టి, నేను ఎవరి మీద ఎక్కడ ప్రార్థన చేస్తానో వారికి పరిశుద్ధాత్మ రావాలని ఇక్కడ అడుగుతున్నాను. కనుక గర్వం అనేక రీతిలుగా పనిచేస్తున్నది. గర్వమే కాదు, ఒక రకమైనటువంటి స్వార్థం కూడా ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో ఇక పాండమిక్ సీజన్లో ప్రాస్పరిటీ గాస్పెల్ అనేటువంటిది ఎక్కడొక్కడ కనిపించడం లేదు. స్వస్థతలు అనేది కూడా ఎక్కడ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అనేక మందిని మనం గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి వారు, దేశ విదేశాల్లో అనేక స్వస్థతలు చేసినటువంటి వారిని మనము వింటున్నాం. వారందరూ కూడా ఏమైపోయారో ఎవరికి కనిపించడం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. నడవలేదు అనుకున్నటువంటి యొక్క పేతురు నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచి దేవుణ్ణి ఎప్పుడైతే చూడడం మానేశాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. సో అప్పటి వరకు కూడా దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, దేవుణ్ణి చూస్తూ నడుస్తూ వెళుతున్నాడు, ఎంతో ఆనందించాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని వైపు చూడడం మానేసి ఈ లోకం వైపు తిరిగి చూశాడో వెంటనే సముద్రంలోనికి, నీటిలోనికి మునిగిపోవడం ప్రారంభించాడు. అంటే నేను నడిచేస్తున్నాను, నాకు శక్తి వచ్చింది, ఆ విధముగా మనం కూడా ఫీల్ అవుతున్నాము. దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుడు మనమందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది మన గొప్పతనం ఏం కాదు, మన యొక్క గొప్పతనం ఏం కాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కానీ మనం దేవుని యందు మనం గర్వించడం లేదు, దేవుని యందు మనం అతిశయించడం లేదు. కొన్నిసార్లు చాలామందికి కోపం వస్తుంది. దేవుని కృప ద్వారా ఏ విధంగా అయిందంటే, నేను కష్టపడి చదువుకున్నాను అందుకని నాకు వచ్చింది అన్నటువంటి వారు కూడా లేకపోతే. కానీ ఇక్కడ దావీదు యొక్క గర్వము దేవుని అందులి గర్వము. కనుక ఈరోజు ఆ యొక్క గొలియాతును చూసి ఇశ్రాయేలు అందరూ కూడా వెనుదిరుగుతుంటే దావీదు మాత్రం ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుని యందు అతిశయం, దేవుని యందు నమ్మకం ఉంచాడు. దావీదు అనుకున్నాడంట, వీడంత వీడు బతికెంత నా దేవుని ముందు అనుకున్నాడు. వీడు బ్రతికెంత, సున్నతి లేనటువంటి వాడు సున్నతి కలిగినటువంటి వాడిని భయపెట్టడం అని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే దేవుని యందు అతిశయించాడు. కనుక దావీదు యొక్క అతిశయం, ఆ అతిశయము దేవుని యందు. మరి నేను అతిశయమేమో. కనుక ప్రియ సంగమా, ప్రియ విశ్వాసుల, మీరందరూ కూడా వారి వారి యొక్క గర్వాలను బట్టి, వారి వారి యొక్క అతిశయాలను బట్టి దేవుని యందు మనము గర్విస్తున్నామా, లేకపోతే లోకం వైపు మనము లోకాశల వైపు మనము గర్విస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. సహజంగానే అనుకుంటుంటాడంట, తాడిని తన్నగలనుకుంటాడంట, కానీ వాడిని తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. అదే అతిశయం నాశనానికి మూల కారణం. ఈ లోకంలో మనము దేవుని యందు మనం అతిశయించాలి. నీకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఆస్తిని బట్టి కాదు, నీకున్నటువంటి ఆ యొక్క సంపదలను బట్టి కాదు, నువ్వు అతిశయించకూడదు. కనుక ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నదంతా ఏమవుతుంది? 1 రూపాయి కూడా మనం తీసుకుని వెళ్ళలేం. కానీ ఈరోజు ఇక విపత్తుకున్నటువంటి పరిణామాల్లో, ఇక పాండమిక్ సీజన్లో మనం చూస్తుంటే కోటీశ్వరుడు కూడా బ్రతకలేకపోతున్నాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రాణము నిలబడడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రాణం అనేది నిలబడడం లేదు. కనుక మనము దేని యందు మనం అతిశయించాలంటే దేవుడని యెహోవా నామం బట్టి మనము అతిశయించేటువంటి వారంలో.
ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా చివరికి మనం వెళ్ళవలసింది దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలంటే దేవుని యందు మనము అతిశయించాలి. ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటిది మనం చూసినట్లయితే లోకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరియా మార్త అక్కడ మన ఇద్దరిని చూడొచ్చు. వారి యొక్క దేవుని యందు గర్వంకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని ఇక్కడ వారి ఇరువురిని బట్టి మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి ఇరువురు కూడా దేవునికి పరిచర్య చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క గృహంలోనికి వెళ్ళినప్పుడు శిష్యులందరికీ ఆహారాన్ని సిద్ధపరచడానికి మార్త ఎంతో ఇష్టపడి పని అంతా కూడా చేస్తూ ఉంటుంది. కానీ మరియా మాత్రం దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంది. వారి ఇరువురు కూడా చేసేది మంచి పనే, దేవుని యొక్క పరిచర్యే. దేవునికి ఆహారాన్ని, వారి యొక్క శిష్యులకి ఆహారాన్ని అందించాలనుకునేది మార్త యొక్క ఆలోచన. దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి మాట వినాలని మరి యొక్క ఆలోచన. అయితే ఒకరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఇంకొకరు ఖాళీగా కూర్చొని చూస్తున్నారనుకోండి, కొంతమందికి ఏమొస్తుంది? అసూయ కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది వారి మీద. నేను ఎంత కష్టపడుతున్నానే, నాకు సాయం చేయొచ్చు కదా అని అడుగుతాను. అదేవిధంగా మార్త కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఎంత కష్టపడుతున్నాను కదా, మరియ మాత్రం నీ దగ్గర కూర్చుంటుంది, నాకు చిన్న హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని అడిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా మృదువుగా సమాధానం చెప్తారు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అంటే మార్త లోకానుసారమైనటువంటి ఆహారాన్ని అందించడం, మరియ మాత్రం ఆత్మానుసారమైనటువంటి ఆహారం కొరకు తాపత్రయపడుతుంది. కానీ వారి ఇరువురు కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు దీని యొక్క పరిచర్య చాలా ఉత్తమమైనది. ఎందుకంటే పరిచర్య చాలా ఉత్తమమైనది. నిజంగానే ఈ పరిచర్య చేయడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉంటాను. ఎంతోమందికి లేనటువంటి ధన్యత దేవుడు నాకు ఈ దినాన్ని అనుగ్రహించున్నాడు. ఆ విధంగా మనందరికీ కూడా దీని యొక్క పరిచర్యలో పాలువారుగా ఉండడానికి, దీని యొక్క పరిచర్యలో మనందరం కలిసి పని చేయడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహించున్నాడు. అందుని బట్టి దేవుని యందు మనము అతిశయించాలి. కానీ మన యొక్క అతిశయము దేవుని యందు ఉంటుందా, లేకపోతే దేవుని యందు ఉంటుంది? అదేవిధంగా పౌలు భక్తుడు కూడా అతిశయించాడు. తన యొక్క పరిచర్యను బట్టి అతిశయించాడు. పరిచర్యలో శ్రమలను బట్టి అతిశయించాడు. శ్రమలో గొప్ప అనుభవాన్ని నేర్చుకున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి ఆ యొక్క 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించినని ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నాడు. మంచి పోరాటం, పౌలు యొక్క గర్వము, నీతి కిరీటం, దేవుని యందు గర్వము, ఆత్మల రక్షణ కొరకు గర్వం, పరిచర్యల గర్వం. అదే ఇర్మియా భక్తులు చెప్తున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం 9వ అధ్యాయం 24వ వచనం, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకుని బట్టి అతిశయించవలనని ఇక్కడ చెప్తున్నాడు. సో ఈరోజు దేవుడు భూమి మీద మనకు కృప చూపుతున్నటువంటి దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. మరి దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనం ఎప్పుడు చూసినా సరే మనము సంపాదించుకోవాలి, మన ఆస్తిని పెంచుకోవాలి, మన యొక్క పలుకుబడిని పెంచుకోవాలి, మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం తప్పించి దేవుని యందు మనం అతిశయించలేకపోతున్నాం. ఈ లోకానుసారమైనటువంటి తాపత్రయాలే, ఈ లోకానుసారమైనటువంటి పనులు, కానీ దేవుని యందు మనం అతిశయించలేకపోతున్నాం. పౌలు భక్తుడు దేవుని యందు అతిశయించాడు, దావీదు భక్తుడు దేవుని యందు అతిశయించాడు. కనుక ఈ యొక్క దినాన్న అతిశయం లేనటువంటి వాడు లేడు. అతిశయం అనేది ఒక గొప్ప ప్రోత్సాహకంగా ఉంటుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15 వచనంలో మనం చూసినట్లయితే, నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని చాలా గర్వంగా చెప్తున్నాడు. ఆ విధంగా గర్వంగా మనం చెప్పుకోగలము. ఎందుకంటే దేవుని యందు ఎంతో అతిశయించాడు. దేవుని యందు గర్వం అది. కనుక ఈరోజు కొన్ని గృహాల్లో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు దేవుని యేసుక్రీస్తుని నమ్ముకుంటుంటే బిడ్డలందరూ హైందవులు ఉంటున్నారు. బిడ్డలేమో దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఏమో హైందవులు ఉంటున్నారు.
కానీ యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాను. అంటే ఇంటి వారు అంటే ఇంట్లో పని చేస్తున్నటువంటి వారితో సహజం. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు యెహోషువ. అదేవిధంగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంటున్నాడు. మరి దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించుకోవాలి. ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా దేనినైతే మనం ప్రేమిస్తామో అది మన నుండి దేవుడు దూరపరుస్తాడు. కనుక ఈరోజు మనం దేనిని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనకు గర్వం ఏంటి? దేవుని యందు గర్వంగా మనం జీవిస్తున్నామంటే దావీదు యొక్క గర్వము దేవుడు. ఆయన దేవాలయం కడతానన్నప్పుడు వద్దు, నీ యొక్క చేతి అక్కడ రక్తంతో తడిసినది కనుక వద్దన్నప్పుడు ఆయన ఏం బాధపడలేదు, ఆయన ఏమీ చిన్నబుచ్చుకోలేదు. అదే పాస్టర్ గారు ఏదైనా చేయొద్దని చెప్పారు అనుకోండి, అదిగో నన్ను చేయొద్దు అంటాడా? నా అంతటోడు లేడు, నేను కాకపోతే ఇంకెవడు చేస్తాడు అన్న ఇదిలో అనేక మంది ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాల్లో లేనటువంటి వారు లేకపోలేదు. కనుక మనం ప్రభువునందే మనం అతిశయించాలి. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, అనేకులు శరీర విషయంలో అతిశయపడుతున్నారట. శరీర విషయంలో అతిశయపడుతున్నారు. మన శరీరాన్ని నమ్ముకుంటే మనకు ప్రయోజనం లేదు. మనకున్నటువంటి అందం చందం ఏది మనతోటి రాదు. విశ్వాసి, ఈ రాత్రి దేవుడు ఈ ప్రాణం, ఎందుకంటే ఈరోజు చూస్తున్నటువంటి వారు రేపు ఉంటున్నారో లేదు మనకు తెలియదు. మనం ఎదురుగుండా లేకపోతే మన పక్కింటి వారితో మాట్లాడినప్పుడు వారు సాయంత్రానికి ఉంటారో లేదో మనం చెప్పలేకపోతాం. అటువంటి దుర్దినాల్లో మనం ఉంటున్నాం. కనుక మనము దేవుని యందు మనం అతిశయించేటువంటి వారు, మనం పశ్చాత్తాప హృదయాలతోటి దేవుని ఎదుట మనం మోకరించి మన పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, మనం సిద్ధపాటు కలిగినటువంటి మనసులతో, సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలతో మనం ఉన్నట్లయితే, దేవుడు పిలుపు ఎప్పుడైతే మనకు వినిపిస్తుందో అప్పుడు మనం వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉంటాం. కనుక మనకున్నటువంటి లోకానుసారమైనటువంటి ప్రతి విధమైనటువంటి గర్వాన్ని, అతిశయాల్ని మనం విడిచిపెట్టి, లోకానుసారమైనటువంటి ప్రతి ఒక్క గర్వాన్ని మనం విడిచిపెట్టి, దేవుని అందలి గర్వంతో, దేవుని అందలి అతిశయముతోటి మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన కృపలో మనల్ని దీవిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షిస్తుంది. కనుక ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, మన యొక్క నీతి ఏ విధంగా ఉంది? మనం దేవుని యందు గర్విస్తున్నామా, లేకపోతే లోకంలో గర్విస్తున్నామా? మన యొక్క అతిశయం ఏమన్నది? దేని యందు మన అతిశయం? చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కనికరం కలిగినటువంటి మా ప్రియపరులకు ఈ యొక్క సమయంలో ప్రభా, మేము నీ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానం చేస్తున్నాం. దేవా, ఈ లోకంలో ప్రభా మేము దేనిని బట్టి గర్విస్తున్నాము? మా హృదయంతరంగాలని విరిగినటువంటి దేవుడు కనుక ప్రభా, దేవా దావీదు వలె, పౌలు వలె ప్రభా నీ యందు మేము అతిశయించేటువంటి వారముగా, దేవా యెహోషువ వలె ప్రభా మేము నీ యందు ప్రభా మేము అతిశయించేటువంటి వారముగా అటు యొక్క జ్ఞానాన్ని, అటు యొక్క బుద్ధిని మాకు దయచేయమని అడుగుతున్నాము. ఈ లోకపరమైనటువంటి అతిశయాన్ని మాలో నుండి తొలగించి, ఈ లోకపరమైనటువంటి గర్వాన్ని మాలో నుండి తీసివేసి ప్రభా వాటిని మేము విసర్జించేటువంటి వారముగా, దేవా నీతి న్యాయములు కలిగినటువంటి బిడ్డలుగా, నీకు ఆజ్ఞలను శిరసావహించి ప్రభా నీ ఆజ్ఞలు పూర్వకంగా నడిచేటువంటి బిడ్డలుగా ప్రభు మేము ఉండడానికి ప్రభు మాకు దయచేయండి. వినేటువంటి వాక్యం మా హృదయాలు పదులుపరుచుకున్న ప్రభా ఉపదంతులుగా రోజంతులు ఫలించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కాలుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము,
తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద మూల కుమారాలా పుట్టించుము. సమాధిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయతో కూర్చోనండి. దేవుడు చేసిన మేలను బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు చెల్లింపుకున్న వారు మీకు గృహాల్లో మీరు మీ యొక్క అర్పణను అర్పించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ యొక్క దినాన్ని ప్రభా మీరు మాకు అనుభవించినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ. ఈ యొక్క దినం చూడనటువంటి వారు ఈ యొక్క సమయాన్ని ప్రభా నేను మీ యొక్క సముఖంలో లేనటువంటి వారు అనేక మంది నేను మా మధ్య ఉన్నారు ప్రభా. దేవాన్ని మమ్మల్ని ప్రత్యేకపరిచి మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సముఖంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టుకుని వందనాలు స్తోత్రాలయ. పడుకున్న ప్రభా ఈ యొక్క సంఘ బిడ్డలు ప్రభా వారి యొక్క జీవితంలో నీవు చేసినటువంటి మేలను బట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అర్పణను కొత్తగా కానుకలు, ఇక ముక్కుబడి కానుకలు ప్రభా నేను ఇక దక్షిణ భాగంలో నేను అర్పించిండగా దైతీయ కానుకలను ప్రభా అన్నింటి నుంచి మనం అడుగుతున్నాం నాయన. దేవా వారి యొక్క జీవితంలో నీవు చేసినటువంటి మేలను బట్టి నాయన వారు నేను పొందుతున్నటువంటి స్వస్థతను బట్టి వ్యాధి బాధల నుండి ఇరుకుల ఇబ్బందుల నుండి ప్రభావ వారిని దూరపరిచిన వారిని నేను మేలుతో వారు తృప్తిపరిచినందుకు ప్రభావ కొద్దిగా కానుకలు అర్పిస్తున్నాను. దైత్య కార్పణానికి అన్నిటి రెండులోనూ సహాయం దర్శనం వచ్చినాను. ఈ రక్షణ పాత్రను చేతకొచ్చుకున్న ప్రభా మీకు సముఖంలో వారు నిలబడి ఉన్నాను. వారి హృదయాలకు సంతోషం సమాధానం నేను దయచున్నాడు వచ్చినాను. ఇక విపత్కరమైనటువంటి పరిణామాల ప్రభావం ఉంటున్నాను. ఏ తెగులను వారి విడాలను సమీపించుకున్నారు. కాపుల బిడ్డలందరికీ దయచున్నాను. మీరు మహకుంటున్నాను. యేసు నామమున నిలబెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఇప్పుడే అలా సదాకాలం మీకు మార్గం తోడంటే నడిపించినదా. సంఘ కానుకలను సమర్పించుకుందాం. కానుకలు పట్టుచుండగా ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని
కీచు ఆర్పణలు నీవే మాకిచ్చితివి. మాకు నా సకలాస్తు మాకు నా సకలాస్తు మా ప్రభువాయవి నీవే కదా. నీకేచు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ఆమేన్. ప్రార్థన. ముఖ్య ప్రార్థనను అనుసరించము. ప్రతి ప్రార్థన వెనుక సంఘము దగ్గర ప్రభు మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాము. సర్వశక్తి మిగుల కనికరముల దేవా, మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన మేర నిమిత్తమును మా ఎడల నీ గల కరుణ వాత్సల్య నిమిత్తమును స్తుతించుచున్నాము. ముఖ్యంగా నీ ప్రియకుమారుడు మాకు కలిగించినందుకు, నీ చిత్తమును కృపను మాకు బయటపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మేము యథార్థమైన మంచి శబ్దముతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకొని సర్వదా మంచి ఫలమును ఫలించినట్లు దానిని మాలో నాటించమని నేను వేడుకొనిచూ ఉన్నాను. దయగల ప్రభువా, మా ప్రార్థన రక్షణ కలిగించిన నీ వాక్యం అందులో పవిత్రమైన బోధయందును నీ సార్వత్రిక సంఘమును కాపాడియమని, అందువలన నీ యందు మాకు విశ్వాసం బలపడి సకల జనుడిగా మాలో ప్రేమ వృద్ధి పొందునని తెలుపుకొని మిగుల మనపూర్వకంగా నేను వేడుకొనిచూ ఉన్నాను. దయగల ప్రభువా, మా ప్రార్థన నీ వెలుగులో నీ సత్యమును బోధినందుకు వారు వ్యాపింపచేయము. మా సోదరులకు సకల జనాంధ్రులకు నీ స్వార్థం ప్రకటించడానికి నమ్మకమైన గురువులను బోధనను ప్రతిష్ఠించి వారి పనులంటి ఎందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలిగించేయము. దయగల ప్రభువా, మా ప్రార్థన సంఘంలోకి సంబంధించిన శాస్త్ర పాఠశాలను, వేద పాఠశాలను, ఇతర పాఠశాలను జీవించు. వారి నుండి వాక్య సేవ ఎందును, రోగులకు కష్టముల నుండి వారికి వేదలకు పరిచయం చేయటందును, జీవనోపాయం రెండింటిందును నేను సేవించి స్త్రీ పురుషులను బయలువెళ్ళినట్లు అనుకుంటున్నాను వినయంతో వేడుకొనిచూ ఉన్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఈ వాక్యములకు వెలుగును మాకు బహుళేంద్ర నిరంతరము ప్రకాశింపదము. పరిశుద్ధ బాప్తిస్మమును నీ బిడ్డలతో చేసి ఎడమడుకును వారిని నిలుపుకున్నట్లు సంఘం బిడ్డలందరినీ కాపాడము. వారిని నీ యందు విశ్వాసం గల వారికి నుండి చతుర్ను అనుసరించి నడుచుకుని వారిని అనుసరించినట్లు తల్లిదండ్రులకి నీ కృపను వినుకుము. దయగల ప్రభువా, మా ప్రార్థన అధికారులకు, ముఖ్యంగా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, గవర్నర్లను, శాసన నిర్మాణ సభ్యులకు, న్యాయాధిపతులకు మొదలగు వారందరికీ క్షేమము ఆరోగ్యము అనుగ్రహించుము. వారి నీతి న్యాయం నిలబెట్టి దివ్యమైన నిశ్చిత ప్రకారం ఎరిగినట్లు వారికి నీ కృపను అనుగ్రహించుము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు, నాయకులు నిశ్చిత ప్రకారం చేయనట్లు వారికి నీ జ్ఞానం అనుగ్రహించి నడిపించుము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకించమని వేడుకొనిచున్నాము. ఓ దేవా, నా పొదరున్న వారందరినీ, ముఖ్యంగా నీ నామము నిమిత్తముని సత్యము నిమిత్తము శ్రమపడుచున్న వారు తమ బాధలను, తండ్రి బాధలను గల నిశ్చితం అనుసరించి కలిగినమని తెలుసుకొని సహించుకున్నట్లు వారికి నీ పరిశుద్ధాత్మ చేత నాదరింపుము. మా శరీరాత్మకు కలుగు హాని నుండి, అపాయం నుండి, తప్పు బాధ నుండి చెప్పశక్తిని కానీ నీ దైన కృపను కనికరం బట్టి మమ్మల్ని కాపాడము. కష్టకాలం అందులోని సకల జనులకు, ముఖ్యంగా నేను నమ్మవారికి నీ సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకోమని నేను వేడుకొనిచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకించమని నేను వేడుకొనిచున్నాము. ప్రకారం ముందు అవసరమైన భూపరం మేము అనుకున్నట్లు వారిని వృద్ధి పొందుకుము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన విధిని, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపచేసి ఆశీర్వదించుము. దయగల ప్రభువా, మా ప్రార్థన ఆలకించమని వేడుకొనిచున్నాము. దయగల ప్రభువా, ఈ సమయంలో అనేక ప్రత్యేకమైనటువంటి సమయంలో మా యొక్క సెంట్ పాల్స్ రోజున సంఘం బట్టి నేను ప్రత్యేక విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను దేవమైన సంఘంలోనైనా చిన్నపాటి ప్రభా శోధనలతో ప్రభా కుటుంబాలనైనా ఎంతో వేదనలో ప్రభా ఉంటుండగానైనా ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పెట్టిన ప్రార్థన చేస్తున్నాం. నేను మరుగుతున్న ప్రభా ఇక పాండమిక్ సీజన్లోనైనా అనేక మంది ప్రభా ఇక వ్యాధి బారిన పడి ప్రభా వారి నేను ఆత్మీయులను, వారికి సన్నిహితులను, వారికి బంధువులను ప్రభా, వారికి తోబుట్టులను ప్రభా, వారికి వారిని నేను కోల్పోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నేను దేవా తల్లిదండ్రులు ప్రభా కోల్పోయినటువంటి బిడ్డలు ప్రభా ఎంతోమంది ప్రభా ఇక నేను ఈ పాండమిక్ సీజన్లో ఉంటుండగానైనా బిడ్డలందరికీ నేను ఆదరణ, ఓదార్పు, దైత్యం అడుగుతున్నాం ప్రభా. మా యొక్క సంఘంలో బట్టి నేను ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు ప్రార్థన చేస్తున్నాం. నేను దేవా ప్రభా భాస్కర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నేను దేవా ప్రభుత్వం గారి ప్రభా నీకు సన్నిధానంలో నమ్ముతున్నాం. నేను విడిచిలని బట్టి నేను ఇక్కడ భాస్కర్ గారి కుటుంబానికి ప్రభా ఆదరణ, ఓదార్పు, దైత్యం అడుగుతున్నాం. నేను వారి బిడ్డలకి నేను ఓదార్పును దైత్యం అడుగుతున్నాం. నేను ఇక్కడ నేను బిడ్డలకు ప్రభా విడిచినటువంటి కుటుంబాలకి ప్రభా నీవేనైనా తోడుగా ఉండమని అడుగుతున్నాం. నేను వారి హృదయంలో వేగాన్ని తొలగించి వారికి ధైర్య శక్తిని బలం చేకూర్చుని అడుగుతున్నాం.
ప్రభావ. బిడ్డలందరికీ నేను దేవాక నేను కుటుంబంలో ఎవరైతే అస్వస్థత ఉన్నో వారందరికీ స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ఆయన. దేవా మరి ప్రభావ పాదాలు కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆయన. దేవా బిడ్డకు నుంచి ఆరోగ్యం దయచేయడం బలపరచండి, ఆరోగ్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ఆయన. ఈ సంఘ పరిచయంలో ప్రభావ బహుబలంగా ఇంట్లో వాడబడడానికి కుటుంబం దయచేయమని అడుగుతున్నాం ఆయన. దేవా కుటుంబాన్ని బలపరచండి, ఆరోగ్యం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ఆయన. ఇటువంటి బలహీనత వారి దరిచేస్తుంది కొన్ని ఖాతాలు పెరుగుతూ దయచేయమని అడుగుతున్నాం ఆయన. బిడ్డలను జీవించి ఆస్వాదించండి ఆయన. ప్రధాన పరిచినటువంటి నేను మేలును బట్టి నీకు వందనాలు స్థుతిస్తున్నానయ్యా. దేవా నేను సామర్థ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయడం బలపరచండి, ఆరోగ్య శక్తిని దయచేయడం అడుగుతున్నామయ్యా. వారికి ప్రభావం విజయం గట్టించినటువంటి స్వస్థతను బట్టి నీకు వందనాలయ్యా. బలపరచండి, ఆరోగ్య శక్తిని దయచేయడం అడుగుతున్నామయ్యా. నిజ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బిడ్డను బలపరచండి, ఆరోగ్య శక్తితో నీకు మనం అడుగుతున్నామయ్యా. దేవాని పరిస్థితుల్లో మనం వాడడానికి ముందుకు దయచేయడం అడుగుతున్నామయ్యా. ఇప్పుడు బలహీనత బిడ్డలు దరిచేరుకున్న మొదలు బిడ్డలకు దయచేయడం అడుగుతున్నామయ్యా. నేను వారి ప్రభావితంగా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబంలో కలిగినటువంటి శోధనను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. విడిచినటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. నీకు సముఖంలో ప్రభావ, నీ సన్నిధానంలో ప్రభావబడినైనా నీకు విడుతున్నైనా అయినా నీకు సముఖంలో ఉన్నదని నమ్ముతున్నామైనా. అటు విడిచినటువంటి కుటుంబానికి నేను ఆదరణ ఓదార్పు దయచేస్తున్నామైనా. చిన్న బిడ్డల ప్రభావం వారి ఊళ్ళో జ్ఞాపకం చేసుకుని నడుచున్నామైనా. దేవాలయమైనా నేను ఈ విధంగా పెంచాల ప్రభావ. అక్కడమంటే వచ్చి జ్ఞానంగా నడుచున్నామైనా. అక్కడ తల్లిదండ్రులు ప్రభావ బిడ్డలకు తీర్చుకుని నడుచున్నామైనా. బిడ్డలను ఆదరించిన నడుచున్నాను, బలపరచుకుని నడుచున్నాను ప్రభావ. అక్కడ చిన్న బిడ్డల ప్రభావ వారి హృదయంలోనైనా ఏ వేదన ఉన్నదో ప్రభావ అంతా కూడా నేను తొలగించిన ప్రభావైనా నేను నీవే వారికి నేను సంతోషం సమాధానం దయచేయడం నడుచున్నామైనా. ఎక్కడైనా ఆ యొక్క తల్లిగారిని బట్టి కూడా ప్రార్థన చేస్తుంది ప్రభావ. తల్లిగారి కూడా స్వస్థత దయచేయండి నేను. దేవాల బిడ్డను బలపరచున్నాను, ఆరోగ్యం శక్తితో నడుస్తున్నాను వారికి ప్రభావ. అటువంటి గారిని బలపరచున్నాను, ఆ విధంగా ఉన్నటువంటి వ్యాధిని తొలగించాను ప్రభావ. దేవాలైనా ఆ వివాహ జీవితంలో ప్రభావ నేను ఎంతగానో ప్రభావ ఎదురునైనా దేవాన్ని గణపరిచి నేను చూపించి నేను మనపరిచేటువంటి బిడ్డలు ప్రభావ. దేవాటువంటి నేను కుటుంబంలో ఇక్కడ పరిణామాల్లో ప్రభావ వారినైనా నేను ఉంచున్న బిడ్డను బలపరచుమని అడుగుతున్నాను నేను. ప్రభావ శుభ్రంగా కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాను, నేను బలపరుచున్నాను. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను నేను. దేవా కుటుంబాన్ని నేను నీకు సాక్షిగా ప్రభావ బిడ్డలు నిలబెట్టుకుని అడుగుతున్నాను నేను. దేవాసుగా బిడ్డ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దాన్ని బలపరచుని ఆరోగ్య శక్తిని నింపుకుని అడుగుతున్నాను ఆయన. దేవా కుటుంబంలో బలపరచుని నేను ఆరోగ్యంతో శక్తితో నింపుకుని అడుగుతున్నాను. వారు చేసినటువంటి చేతులను నేను వారికి స్థిరపరచుకుని అడుగుతున్నాను ఆయన. స్థిరచంద్ర కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను బలపరచున్నాను, ఆరోగ్యం శక్తిని దయచేయండి. మన బలహీనత వారు దయచేస్తున్నప్పుడు గొప్ప బిడ్డలు దయచేయడం కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా బిడ్డను బలపరచున్నాను. దేవా బిడ్డకు నుంచి ఆరోగ్యం దయచేయండి. దేవాల దర్శనంలో బలపరచుకుని అడుగుతున్నాను. వాటి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను బిడ్డలు బిడ్డలకు నేను బలపరుచున్నాను, ఆరోగ్యం శక్తితో మనం అడుగుతున్నాను. ఇటువంటి నేను తెలుగు వరకు ప్రార్థన సమీపించుకుంటాను. పాపం దయచేయవచ్చు కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని ఆత్మ కుమరించిన అడుగుతున్నాను. విశ్వాసం వారిని బలపరుచుకుంటాను. అనేక సాక్షాత్తులను వారిని చూపించడానికి ముందు దయచేస్తున్నాను. ఎవరైనా సుమలతను బట్టి ప్రార్థన చేసి బిడ్డను బలపరుచున్నాను, ఆరోగ్యం శక్తితో మనం అడుగుతున్నాను. శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రజనీ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సెలవు శాంతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ బలపరుచున్నాను. ఈత గారి వారి ప్రారంభ సమర్పించుకుంటున్నాను. పాత్రలు దయచేసి వారి చేతులను వారికి స్థిరపరచుకుని అడుగుతున్నాను. జవాబు సంఘంలో ఆ విడిచినటువంటి ప్రతి కుటుంబంలో బలపరుచున్నాను. పాత్ర కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను బలపరచండి, ఆరోగ్యం శక్తితో నడుస్తున్నాను. విడిచినటువంటి కుటుంబానికి నేను ఆదరణ ఓదార్పు దయచేసి నడుస్తున్నాను. వారి వ్యాధినైనా సమాధానం మనం దయచేసి నడుస్తున్నాను. ఇది పరిశుద్ధ సంస్థల భారతంలో ఎంతమంది పాల్గొంటున్నారు వారందరినీ బలపరచండి. రక్తాన్ని మాంసం వారిని ఎంతమంది స్వీకరిస్తున్నారు. పరిశుద్ధులకు ఆరోగ్యం శక్తిని బలం చూపిస్తున్నాను. ఎవరి రాకపోతున్నాను సమీపంలో ఉన్నట్లయితే అందరం కూడా నేను ఎక్కడెప్పటి ఇంట్లో మేము ఉండడానికి మాకు సంఘం ఉంటుంది. స్త్రీ సమాజం బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా వారిని బలపరిచిన ఆరోగ్యంతో శక్తితో నడుస్తున్నాను. వారిని ప్రార్థన వారిని నేను ఇంకనూ కూడా ప్రభావ ప్రార్థన శక్తితో వారిని నడుస్తున్నాను. పరిశుద్ధ ఆత్మశక్తితో వారిని వారిని అనేకుల కొరకు సంఘాల కొరకు నేను ప్రార్థించడానికి దయచేస్తున్నాను. మన సంఘం ఏమంటే ప్రార్థన చేస్తున్నాను. ఎవరించినట్లు ఉండకుండా
లోబడి మరి జీవించడానికి ముందుకు దయచేసి సండే స్పీకర్ని బట్టి ప్రార్థన చేసి చెందుడు బయట ఈ కరోనా అమ్మాయి వారికి నేను చదువుకున్న ప్రభావ థర్డ్ వేవ్ అంటున్నారు నేను థర్డ్ వేవ్ నేను చిన్న నేను చదువుతున్నారు ప్రభావ పిల్లలందరూ నన్ను సంరక్షించండి నేను అనేక మంది చిన్న ప్రభావ ఏమి తెలియనటువంటి వారి ప్రభావ దేవా అనేక సన్నిధి కాంతి వారిని పంపించి ప్రభావ ఇక్కడి నుండి వారిని తప్పించుకున్నాడు బలపరిచిన ఆరోగ్య శక్తిని వారిని నేను ఈ చేతులకు సమర్పించుకొని ఏ తెగులైనా వారిని సమర్పించుకున్నాడు మీ పౌరుల వారిని ఎత్తుపట్టుకున్నాడు ప్రార్థన ఉపయోగించిన ప్రజలను రక్షించబడి దినాల్లో ప్రభావ ఈ ఆత్మతో వారిని మన తీరుకుంటూ వేస్తున్నాము మీ రాజ్యం వచ్చిందా మీ చుట్టుపక్కల మన మేడ ప్రారంభం చేసుకోవడం క్షమించిన ప్రకారం ప్రారంభించాం శోధన సేకరించిన ప్రార్థన శక్తి మహిమ నిరంతరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 278వ కీర్తన జీవాహారమరము చిరజీవమున నిత్య అనే కీర్తన పాడుకొని ప్రభురాత్రి భువన సంస్కార పాడన క్రమాన్ని అనుసరిద్దాము. జీవాహారమరము చిరజీవమును నిచ్చి జీవితక్షుదీర్చుము జీవన పదములో చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశల బెంచ జీవాహారమరము చిరజీవమును నిచ్చి జీవితక్షుదీర్చుము విందు గృహమునకేగి వీక్షింతు ప్రభునికు వివిధ శుభోజంబుల విచ్ఛిన్నమైనని విమల దేహపు విందు వికలాంబౌ మనసుతో వినుతించి తినోచుందు జీవాహారమరము చిరజీవమును నిచ్చి జీవితక్షుదీర్చుము రుధిరాధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము రుద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు దీరి రుచించున బ్రతుకు జీవాహారమరము చిరజీవనము నిచ్చి జీవితక్షుదీర్చుము భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము ప్రభువనాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు జీవాహారమరము చిరజీవనము నిచ్చి జీవితక్షుదీర్చుము అంతఃపురము
గదిలోన ఆరాధింతు నీ నామము. అలనాటి నీ రక్త నవ నిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా. జీవారమారము చిరజీవమును నిసి జీవిత క్షుదదిచుము. ప్రభరాత్రి పౌన సంస్కార ఆరాధన క్రమాన్ని అనుసరించము. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి, ప్రభువు తట్టునే ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతాము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునయ్యున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధులైన తండ్రి, సర్వశక్తులని చిరుని దేవా, మేము సర్వదా సర్వత్రా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి నిజముగా తగిన సరైన హితమునైనది. నీవు నీ జంతే కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడును ఏక ప్రభువునై ఉన్నావు. నిజమైన దేవుడు ఎప్పుడైనా మేము ఒప్పుకొనొచ్చు. త్రిత్వమునందు ఒకడుగాను, మహిమనందు భేదం లేకను, పురుషత్వమునందు ముగ్గురుగాను నిన్ను ఆరాధించున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహంతోని మహమ్మగల నామము కొనియాడి గణపరిచి సదాని నీటిలో స్తుతించుచు ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియుని మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు అనుకున్న రాత్రి ఈ రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దాని గురించి తన శిష్యులకు ఇచ్చి మీరు కూర్చొని తినడి. ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మట పాత్ర చేత పుచ్చుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి తినని మీరు అందరూ త్రాగుడి. ఇది పాపరిహారం కలిగి మీ కొరకు అనేకల కొరకు చిందించబడుచున్న రక్తమైన క్రొత్త నిబంధన అన్నది. మీరు దీన్ని త్రాగడం ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో నుండుగాక. లోక పాపములు మోసికొని పో
దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు మమ్మును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు మమ్మును కనికరింపుము. లోక పాపములు మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు నీ సమాధానము మాకు దయ చేయుము. ఆమేన్. సమస్తమును సిద్ధంగా ఉన్నది. మీ యొక్క గృహాల్లో మీరు సిద్ధపడినట్లయితే, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క శరీర మాంసం మనము స్వీకరిద్దాం. ఇది పుచ్చుకొని తినము, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది. ఇది పుచ్చుకొని త్రాగము, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా కొత్త నిబంధన అయినది. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెళ్ళని రక్తం మేము నిజమైన విశ్వాసం ముందు బలపరిచి నిత్యం వెలుగుడికి సంరక్షించి కాపాడను గాక. ఆమేన్. సమాధానంతో లేచి ప్రార్థన చేయండి. అందరూ లేచి ఉన్నట్లయితే సమాధాన సెలవుతో యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. నీ సమాధానము దాసునికిప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు. నాదా దేవా అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుగాను నీకు అనగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగా నరులకై నీవు ఏర్పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు జోచియానందించుచున్నవి. నాదా దేవా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగ యుగములకును కలుగునా. యెహోవా దయాళుడు, ఆదరించువాడు, కృప చూపువాడు, కనికరము చూపువాడు, కృప చూపువాడు, కనికరము చూపువాడు, కరుణించువాడు, 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 కరుణించువాడు,
సర్వశక్తుల దేవ, శ్రేష్ఠకరమని దానం వలన మా ఆత్మలకు సెలవు తీర్చినందుకు నీకు వందనములు చెల్లించుచు ఉన్నాం. మరియు దీని వలన నీ యందు మాకు విశ్వాసము మాలో ఒకరికొకరు వలసిన ప్రేమను నీ కృపను బట్టి బలపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతను సదాయక దేవుడివై యుగములు జీవించు పరిపాలించుండు నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనిచు ఉన్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. మనం ప్రభుని సన్నిధింతుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుని ఆశీర్వదించిన కాపాడును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసిన కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. దేవుని నోతించు